పెద్ద డిప్పంగాళ్ళ ఉన్నాడు. ఎలా చేస్తాడో ఏమో, కానీ మనిషి మాత్రం దిట్టంగా ఉన్నాడు. అయ్య బాబు అనసూయ గారు మీరా? అయ్య బాబోయ్, ఎప్పుడో పెళ్లిలో చూశానండి ఇలా బక్కగుండేవాళ్ళు. మీరేంటండి ఇంత గ్లామర్గా అయిపోయారు? నా జీవితం ఇంకా ఇలాగే వద్దేమో. నా జీవితం ఇక అడవి కాచిన వెన్నెల, బూడిదలో పోసిన పన్నీరు. ఇదిగో నా మొగుడు చూడ్డానికి మాత్రం దుక్కలా ఉన్నాడు. ఏం లాభం? ఒక అచ్చుట లేదు, ముచ్చుట లేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే తంతు. పోనీ తెగించి ఇంకేమైనా చేద్దామంటే ఈ కుటుంబాలు, పరువు, సాంప్రదాయం, నాలాంటి ఆడది తెగించాలంటే అమ్మో ఇంకేమైనా ఉందా, రకరకాల ముద్రలు వేస్తారు. అందుకే కోరికలు చంపుకొని ఇలా జీవోత్సవంలా బతుకుతున్నాను. ఎప్పుడు నా జీవితంలోకి మంచి రోజులు వస్తాయో తెలీదు. తప్పదు. అబ్బో, ఈ రోజైతే దుమ్ము రేగిపోయింది. అనసూయ, ఇలా రా. అనసూయ, పిలుస్తున్నాగా, ఓసారి రా. వస్తున్నానండి. చెప్పండి. అదేంటి దూరంగా కూర్చున్నావు? కొంచెం పక్క రావచ్చుగా. పక్కకు వచ్చి మాత్రం ఏం లాభం, కానీ చెప్పండి. అమ్మో, రాత్రిది ఇంకా గుర్తు పెట్టుకున్నావు అన్నమాట. ఎందుకు గుర్తుండవు? అన్నీ గుర్తుంటాయి. విషయం ఏంటో చెప్పండి. అనసూయ, ఇంట్లో కావాల్సిన రేషన్ అంతా తెప్పించేశా. 3 బస్తాల బియ్యం, 4 కిలోల ఆయిల్, షుగరు, పప్పు, అన్నీ, ఫ్రూట్స్. ఇదిగో, ఆ విషయంలో లోటు చేస్తానేమో కానీ తిండి విషయంలో లోటు చేయను. శుభ్రంగా వండుకుని తినేయి. నేను ఫీల్డ్కి వెళ్ళాలి, వస్తా. చెప్పడం మర్చిపోయాను. మనకు ఊరి నుంచి ఒక పని మనిషిని పిలవాలనుకున్నాం కదా. అవును. ఎప్పుడొస్తున్నాడు? ఇవాళే వస్తున్నానని చెప్పాడు. వాడు ఇంకా రాలేదు. ఒకవేళ వాడు వస్తే వాడికి ఇంట్లో పనులన్నీ చెప్పి వాడికి పని నేర్పించు. అర్థమైందా? అర్థమైందిలేండి. ఇంతకాడి పేరేంటో? గవర్రాజు. ఇక నీ వెళ్ళొస్తా. జాగ్రత్త. పల్లి స్టేషన్ కాడ రాజాలింగో మా సూర్యరాజు గారి ఇల్లు ఇంత చిన్నగా ఏంటి? ఆ పెద్దిల్లు అతికిచ్చేసి ఇంత నేర్చుకుంటున్నా అనుకుంటా. గవర్రాజు. అయ్య బాబోయ్, మీరండి? అనసూయ గారు నమస్కారం అండి. ఇదేనా రావటం? అవునండి. అయ్య బాబు అనసూయ గారు మీరా? అయ్య బాబోయ్, ఎప్పుడో పెళ్లిలో చూశానండి ఇలా బక్కగుండేవాళ్ళు. మీరేంటండి ఇంత గ్లామర్గా అయిపోయారు? ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం లేండి. ఆ ట్రైన్ టికెట్ జేబులో పెట్టుకున్నానా, ఆ తర్వాత టిఫిన్ కోసం దిగానండి. టిఫిన్ టికెట్ తీసుకున్నానండి. ఈ రష్లో ఆ ట్రైన్ టికెట్ వాడికి ఇచ్చేసానండి.